నిలిచెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాక్షేత్రం పరిశుద్ధుడైన తండ్రి, మా స్తుతుల మీద సింహాసనమైన తండ్రి, మా ఆరాధనకి అర్హుడవైన ప్రభువా, నేను పిలువగానే నాకు జవాబునిచ్చే దేవా, నన్ను నిత్యము నీ రెక్కల నీడలో కాచి కాపాడుతున్న దేవా, నన్ను పిలచిన దేవా, నన్ను మలచిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెప్తున్నా అయ్యా. ఈ ఆదివారం రోజు మమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపని బట్టి వందనాలు ప్రభువా. అనేక మంది ఈరోజు చూడలేకపోయారు ప్రభువా, సజీవంగా ఉన్న నీ సన్నిధిలోకి రాలేకపోయారు ప్రభువా. నైనా నీ సన్నిధిలో సంతోషం, ఆనందం నీ సన్నిధిలో ప్రభువా మా భారాన్ని, మా ప్రతి వేదనని తొలగించి మమ్మల్ని ప్రోత్సహించే దేవుడవు ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెప్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మాతో ఉన్నందుకు వందనాలు. వాక్య పరిచర్యలో కూడా మాతో ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము ఒక అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఏ అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం? మనము సంఘం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. చర్చ్ అంటే ఏంటి? మొదటి వారం మనం సాబాతు దినము, పాత నిబంధనలో సాబాతు దినానికి ఉన్న ప్రాముఖ్యతని, సాబాతు దినము అంటే ఏంటి, దేవుడు ఎంత కఠినముగా పాత నిబంధనలో ఉండేవాడు అని మనం ధ్యానిస్తూ వచ్చాం. గత వారం మనము క్రీస్తు అన్న మాటని మనం ధ్యానించాం. ఏమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? నా సంఘమును నేను కట్టుకుంటాను అన్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఎందుకు నా సంఘము అన్నాడు యేసయ్య? నా సంఘమును ఎందుకు అన్నా అంటే ఆ సంఘాన్ని తన రక్తముతో వెలనిచ్చి కొన్నాడు కాబట్టి. అందుకే ధైర్యంగా, ఖచ్చితముగా యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నా సంఘమును నేను కట్టుకుంటాను. అండ్ సంఘము దేవుని మహిమ కోసం నిర్మించబడింది అనే మాటని మనం చదువుకున్నాం. రాత్రి నేను ప్రార్థనలో కూర్చున్నాను. మళ్ళీ సంఘం గురించి ఒక అంశం ముందేసుకున్నాను, ధ్యానిస్తూ ఉన్నాను. కానీ నా మెడిటేషన్ ముందుకు వెళ్ళట్లేదు. సో ఈసారి ఏ మెడిటేషన్ ముందేసుకున్నాను అంటే, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అని అంశం నేను ముందేసుకొని ధ్యానించబోతుంటే ముందుకు వెళ్ళలేకపోయాను.
కనుక సంఘం అనే టాప్కి ఈ వారం బ్రేక్ ఇచ్చి ఎస్ గాడ్ వాంటెడ్ సమ్ అదర్ వర్డ్ 2 hours కూర్చున్నాను, ముందుకెళ్ళలేకపోయాను. లేచి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాను. ఏమేన్ హల్లెలూయా. ఎస్, ఇప్పుడు దేవుడు మాట్లాడకపోతే చేసేది ఏం లేదు ఇంకా. కానీ ఎస్, నిన్న ఈవినింగ్ ప్రేయర్లో దేర్ వాజ్ వన్, దెన్ గాడ్ రిమైండెడ్ మీ. ఈవినింగ్ ప్రేయర్లో ఒక మాటని దేవుడు రివీల్ చేశాడు. మెనీ ఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్, మెనీ ఆర్ గోయింగ్ త్రూ మానసిక ఒత్తిడికి ఉంచి చాలామంది వెళ్తూ ఉన్నారు. అది మనకి నిన్న ప్రేయర్లో ఎస్ ఇట్ కేమ్ అవుట్. సో ఐ వాంటెడ్ టు ప్రభుని అడిగాను, ప్రభు నీ చిత్తం అయితే వి విల్ ఫోకస్ ఆన్ దిస్. ఏమేన్ అలలో ఎందుకు ఒక మనిషి మానసికంగా వెళ్తాడు? చూడండి, చాలాసార్లు మనము శారీరక ఆరోగ్యం గురించే మనం ధ్యానిస్తాం. మన కన్సర్న్ కూడా ఎప్పుడు నాకు బీపీ ఉందా, నాకు షుగర్ ఉందా, లేకపోతే నాకు కొలెస్ట్రాల్ ఉందా, లేకపోతే నాకు శారీరకంగా ఏమేమి రోగాలు ఉన్నాయని దాని మీదనే మనం ఫోకస్ చేస్తాం ఎక్కువగా. కానీ ఒకటి గమనించాల్సిందంటే 90% నీ యొక్క శారీరక రోగాలు అవి నీ మానసిక రోగముతో ముడిపడి ఉంది. యువర్ ఫిజికల్ హెల్త్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ మెంటల్ హెల్త్. నువ్వు మానసికంగా నువ్వు మంచిగా లేకపోతే అది నీ శరీరం మీద ప్రభావం చూపుతుంది. అందుకే నువ్వు మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ మెంటలీ హెల్దీ, దెన్ యు ఆర్ ఆల్సో ఫిజికలీ ఇల్. అంటే నేను మానసికంగా మంచిగా లేను, నీ శరీరం మీద ఆ ప్రభావం చూపుతుంది అనే మాటని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మనం బయటికి బాగానే ఉంటాం, అందరితో మాట్లాడుతూ ఉంటారు, అందరితోని నవ్వుతూ మాట్లాడతాం కొన్ని సందర్భాల్లో. కానీ లోపల దెర్ ఇస్ ఎ వాల్కనో, ఒక అగ్నిగుండం లాగా రగులుతూ ఉంది. ఆ అగ్నిగుండం లాగా రగులుతూ ఉంటే, ఆ వాల్కనో ఉన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకోలేవు ఆ బాధని. నేను రెండు నెలల క్రితం ఆ స్థితి గుండా వెళ్ళాను. నేను ఆ స్థితిని ఎవరికి చెప్పుకోలేను, నేను వెళ్తున్న స్థితిని ఎవరికి చెప్పుకోలేను, ఎవరి దగ్గర షేర్ చేసుకోలేను. బట్ లోపల బాధపడుతూ ఉన్నాను. అది చిన్న చిన్నగా నా శరీరం మీద అది ప్రభావం చూపుతూ వచ్చింది. సో ప్రియమైన వారలారా, ఎందుకు అది ప్రభావితం చేస్తుంది? నువ్వు ఎంత విశ్వాసంలో అయినా మూవ్ అవుతుండొచ్చు. ఉదాహరణకి ఏలియా ప్రవక్త చాలా మంచిగా ఆయన ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. బలమైన విశ్వాసంలో ఆయన కొనసాగుతూ వచ్చాడు. కానీ సడన్గా కొందరి మాటలు ఆయనని కృంగదీస్తూ వచ్చాయి. సో మొట్టమొదటిగా ఒక మనిషిని కృంగదీసే విషయం ఏంటంటే, నీ చుట్టూ లేకపోతే నీ దగ్గర వాళ్ళు, నువ్వు ప్రేమించే వాళ్ళు మాట్లాడే మాటలు నిన్ను కృంగదీస్తాయి. ఎక్కడి దాకా కృంగదీస్తాయంటే, నువ్వు జీవితం మీద ఆశని వదులుకొని ఎందుకు బ్రతకాలి అన్న ఆలోచనని నీకు పుట్టిస్తుంది. వాక్యాన్ని చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ఆయన ప్రార్థన చేసెను. ఎవరు ప్రార్థన చేస్తున్నాడండి? మామూలు వ్యక్తి కాదు ప్రార్థన చేసేది. ఒక గొప్ప ప్రవక్త. అంతకుముందు అధ్యాయాల్లోనే ఆయన పైనుంచి అగ్నిని తీసుకొచ్చాడు.
350 మంది బయలు ప్రవక్తలని ఆయన హతము చేశాడు. ఆయనకి సంపూర్ణ విశ్వాసంలో ఆయన కొనసాగుతూ వచ్చాడు. అంత గొప్ప ప్రవక్త ఈ 19వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ప్రభువా ఈ పరిచర్య చాలు. ఇంకో రకంగా ప్రభువా ఈ జీవితం చాలు. నేను ఎంత మాత్రం వాడనయా, నేను ఒక మామూలు వ్యక్తిని. చూడండి, నేను ఎక్కువ వాడను కాదు, ఇంత మటుకు చాలయా. ఈ ఫీలింగ్ నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు వరకు చేసిన పరిచర్య చాలయా, ఎనఫ్ లార్డ్. నాకు రక్షణ అయితే ఉంటుంది కదా, పరలోకానికి వెళ్తే నాకు రక్షణ అయితే ఉంటుంది కదా ప్రభువా, చాలు, ఇప్పటి వరకు చేసే సేవ చాలు అన్న ఆలోచన నాకు కూడా చాలాసార్లు వస్తుంది. ఎందుకంటే మనము పరిస్థితులు అనుకూలించినప్పుడు, సిచ్యువేషన్కి ఎదురుగా మారినప్పుడు యు గెట్ ద థాట్స్ దట్ ఇక చాలు. ఇంకా ఒక అడుగు ఏలియా ముందుకేసి ఇక చాలు ఏమనంటే, ప్రభా ఇక చాలు, నా ప్రాణమును తీసేయి అని ప్రార్థిస్తున్నాడు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ లార్డ్, ఎనఫ్ ఆఫ్ మినిస్ట్రీ, ఎనఫ్ ఆఫ్ లైఫ్, ఎనఫ్ ఫర్ వాట్ ఐ హావ్ డన్ టు యూ, నౌ ఇట్స్ ఎనఫ్. చాలు ప్రభువా నా జీవితాన్ని తీసుకొని అంటే ఎంతగా ఆయన కృంగిపోయాడో, ఎంతగా ఆయన నొప్పించబడ్డాడో, ఎంతగా ఆయన బాధపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. ఎప్పుడు అవుతుందంటే వెన్ యు ఆర్ బ్రోకెన్ ఇన్ యువర్ హార్ట్ కంప్లీట్గా, నీ జీవితంలో సంపూర్ణంగా నువ్వు విరిగిపోయినప్పుడు, నీకు నిరీక్షణ అనేది కనబడనప్పుడు, నువ్వు అలాంటి ప్రార్థన, అలాంటి మాటలు నీ నోట్లోంచి వస్తాయి. యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం యోబుని ఇలా చూస్తూ ఉన్నాం. యోబు ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభువా నా పూర్తిగా నేను విరిగిపోయానయా, నేను నలిగిపోయానయా అని యోబు మాట్లాడటం మనము చూస్తూ ఉన్నాం. ఎస్, ఒకసారి యోబు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఎస్, నా ప్రాణము సమసిపోయెను, నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది ఆ మాట చూడండి. మై స్పిరిట్ ఇస్ బ్రోకెన్, మై డేస్ ఆర్ ఎక్స్టింగ్విష్డ్ అండ్ ద గ్రేవ్ ఈజ్ రెడీ ఫర్ మీ. యోబు శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట అది, ప్రభువా చాలు, నా ప్రాణము సమసిపోయానంటే అలసిపోయానయా. దెబ్బ మీద దెబ్బ యోబు జీవితంలో తగులుతున్నప్పుడు మనకి వచ్చే ఆలోచన అది. దెర్ ఆర్ 3 phases ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, దేవుడితో నిజంగా నడవాలి. నా మాత్రం క్రైస్తవులుగా వచ్చి చర్చ్కి వచ్చి పోవాలంటే అది డిఫరెంట్ థింగ్, వాళ్ళ గురించి కాదు ఈ మాట. నిజంగా నువ్వు దేవుడితో నడవాలి, ఆత్మీయ జీవితంలో నడవాలి అనే ఆశ కలిగిన వాళ్ళు ఈ 3 phases గుండా పోతారు. గుర్తుపెట్టుకోండి. మొదటి ఫేస్ అది దేవుడు ఆ వ్యక్తిని పిలవడం, ఆ వ్యక్తిని తయారు చేయడం, ప్రిపేర్డ్నెస్ అంటాం. ఉదాహరణకి మోషేకి ఒక పిలుపు ఉందండి. ఆ పిలుపు ప్రకారంగా దేవుడు మోషేని పిలిచాడు. దాని తర్వాత మోషేని తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడు? ఆయన ఫరో ఇంట్లో ఆయన తయారు చేశాడు. ఐగుప్తులో సకల విద్యలందు ఆయన ప్రావీణ్యుడిగా మోషే ఎదిగాడు. 40 సంవత్సరాలు గాడ్ వాజ్ ప్రిపేరింగ్ హిమ్. ఈ 40 సంవత్సరాలు ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో ప్రతి ఒక్కరు కూడా మనము పిలువబడతాం, రక్షణలోకి వస్తాం. రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను తయారు చేస్తూ ఉంటాడు, అంటే ఆత్మీయంగా నేను కడుతూ వస్తాడు. సో మనము చిన్నగా మన ప్రేయర్ మారుతుంది. ఏమని మారుతుంది? ప్రభా ఇంకా ఎన్ని రోజులయ్యా, ఇంకా నేను పాలు తాగేవాళ్ళగా ఉండాలా, నేను కొంచెం అన్నం తినే స్థాయికి ఎదగాలి కదా, ప్రభా ఇంకా కొంచెం పై స్థాయికి వెళ్ళాలి కదా అని ఒక ఆలోచన వస్తుంది. యు వాంట్ టు గ్రో, యు వాంట్ టు గ్రో. నేను ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, వాక్యంలో వింటూ ఉన్నాను. ఆయన చెప్తున్నాడు, పిల్లలు అంటే వాళ్ళకి రక్షణ లేదని అర్థం అంట. పిల్లలు ఎక్కడైతే మై చిల్డ్రన్ అని బైబిల్లో రాయబడుతుంది,
చిల్డ్రన్ అంటే ఏదో చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లల్ని ఆయన చెప్పట్లేదు, సండే స్కూల్ పిల్లల్ని సంబోధించి ఆయన మాట్లాడలేదు. మై లిటిల్ చిల్డ్రన్ అని అక్కడక్కడ సంబోధిస్తారు. అంటే మనం ఏమనుకుంటాం, ఓ సండే స్కూల్ పిల్లలకి ఈ సందేశం మనకు కాదనుకుంటాం. పిల్లలు అంటే ఎవరు అంటే వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు ఎదగని వాళ్ళు, అదే పాపంలో అక్కడే వాళ్ళు సంవత్సరాలుగా అక్కడే ఉండేవాళ్ళని బైబిల్ గ్రంథం పిల్లలు అని మాట సంబోధిస్తుంది. యు ఆర్ ఎ చైల్డ్ బికాజ్ యూ డిడ్ంట్ గ్రో. ఎందుకు నువ్వు ఎదగలేదంటే ఆ పాపంలో ఆ పలానా విషయంలో నువ్వు అక్కడే ఉండి అక్కడే స్థిరపడాలనుకున్నావు. నువ్వు ఎదగాలనుకోవట్లేదు. దేవుళ్ళో ఎదగాలి అంటే కొన్ని వదిలేయాలని ఒక ఆలోచనకు నువ్వు రావట్లేదు. వాళ్ళందరినీ పిల్లలు అంటున్నాడు, చిల్డ్రన్. అండ్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. ఏ పిల్లలు? మన పిల్లలు కాదు, దేవుళ్ళలోకి వచ్చి పిల్లలుగానే కొనసాగుతున్న వారందరి గురించి మాట్లాడుతున్నాడు. సో రెండో ఫేజ్ గుర్తుపెట్టుకోండి. మొదటి ఫేజ్లో దేవుడిని పిలుస్తాడు, నిన్ను కడతాడు. ఐగుప్తు సకల విద్యలందు మోషేని ఎలా బలపరిచాడో దేవుడు నిన్ను కూడా అన్ని విషయాల్లో, టాలెంట్ విషయంలో కావచ్చు, అభిషేకం విషయంలో కావచ్చు, దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. ఇక నెక్స్ట్ స్టెప్ ఈజ్ టెస్టింగ్. 40 సంవత్సరాలు మోషే ప్రిపరేషన్ తర్వాత 40 సంవత్సరాలు మోషే ఎడారిలో పరీక్ష గుండా వెళ్ళాడు. హీ వెంట్ త్రూ టెస్టింగ్. ఆ పరీక్ష సమయంలో గుర్తుపెట్టుకోండి, ఆ పరీక్ష సమయంలో మోషేకి తన జీవితము, తన భవిష్యత్తు ఏమీ అర్థం కావట్లేదు. ఒకవైపేమో ఐగుప్తులో సకల విద్యలందు ప్రావీణ్యుడు, ఇంకోవైపు ఈరోజు ఏం చేస్తున్నాడా అంటే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఎడారిలో. అర్థం కావట్లేదు. ఈజ్ నాట్ ఏబుల్ టు సీ హిస్ ఫ్యూచర్. ఆయన భవిష్యత్తు ఏంటో ఆయన అర్థం కావట్లేదు. ఆయన జీవితం ఏంటో ఆయన అర్థం కావట్లేదు. ఆయన పిలుపు ఏంటో ఆయనకు అర్థం కావట్లేదు. ఎటు చూసిన అన్ని క్లోజ్ డోర్స్. అయ్యో, రాజమహల్లో ఉండి హ్యాపీగా నేను అన్నం తినేవాడిని, ఈరోజు ఏంట్రా ఈ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను ఎడారిలో. ఎ టైమ్ ఆఫ్ టెస్టింగ్. ఎవ్రీ పర్సన్ గోస్ త్రూ ఎ టైమ్ ఆఫ్ టెస్టింగ్. ప్రతి ఒక్కరూ ఆ ఫేస్ గుండా వెళ్తారండి, గుర్తుపెట్టుకోండి. అబ్రహాము ఆ ఫేస్ గుండా వెళ్ళాడు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచి గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు కనాన్ దేశంలో స్థిరపరిచాడు. కానీ దాని తర్వాత మీరు గమనిస్తే అబ్రహాము వెంట్ త్రూ ద పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. కరువు వచ్చింది. ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ తన భార్యని చెల్లె అని చెప్పుకున్నాడు. దాని తర్వాత లోతుకి ఆయనకి, లోతు వెనకాలన్న వారికి, లేకపోతే లోతు వెనకాలన్న మనుషులకి అండ్ అబ్రహాం వెనకాలన్న మనుషులకి గొడవైంది. లోతు ఇంకా అబ్రహాము సపరేట్ అయ్యారు. సొంత కజిన్స్ కలిసి వచ్చిన వాళ్ళు కలిసి జీవిద్దాం అనుకున్న వాళ్ళు, కలిసి బ్రతుకుదాం అనుకున్న వాళ్ళు విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ టెస్టింగ్ టైంలో యు విల్ లూజ్ యువర్ మోస్ట్ బిలవెడ్ పీపుల్. ఆ టెస్టింగ్ టైంలో యూ విల్ లూజ్ ఎ గుడ్ రిలేషన్షిప్. ఆ టెస్టింగ్ టైంలో కొంతమంది మంచోళ్ళు, నీతో నిలబడతా అనుకున్నోళ్ళు, జీవితాంతం నీతో ఉంటారనుకున్నోళ్ళు, అది చాలా లాంగ్ ఫ్రెండ్షిప్ కావచ్చు, కానీ యూ విల్ లూజ్ పీపుల్. చాలా బాధ అనిపిస్తుంది. అబ్రహాము చాలా బాధపడి ఉంటాడు. అరే, నా సొంత కజిన్ వేరైపోతున్నాడు నా నుంచి అని. టెస్టింగ్ టైంలో పీపుల్ విల్ లీవ్ యూ. నా అనుకున్న వాళ్ళని వదిలేస్తారు. అరే, ఈయనతోనే నా లైఫ్, ఈ మినిస్ట్రీతోనే నా జీవితం, లేకపోతే ఇదే నా గమ్యం అనుకుని జీవిస్తున్న వాళ్ళు సింపుల్గా దే వాక్ అవే ఫ్రమ్ యువర్ లైఫ్. ఇట్ విల్ బి వెరీ హర్టింగ్. దాంతో టెస్టింగ్ పీరియడ్ అయిపోలేదు అబ్రహాము టెస్టింగ్ పీరియడ్ ఎలా ఉండేదంటే, ఆ టైం అంతా దేవుడు మాట్లాడలేదు. అరే, నన్ను పిలిచాడు కదా దేవుడు, వాగ్దానాలు ఇచ్చాడు కదా, మరి నాతో మాట్లాడటం మానేశాడు దేవుడు. సో వెన్ గాడ్ స్టాప్ స్పీకింగ్, దెన్ యు ఆర్ అగైన్ బ్లాంక్. ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఒకవైపు వాగ్దానం ఉంది, ఇంకోవైపు వయసు అయిపోతుంది, ఇంకోవైపు ఆయన భార్య వయసు అయిపోతుంది, వాగ్దానం కనబడుతుంది, కానీ అర్థం కావట్లేదు. ఏ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్, భయంకరమైన
పరీక్ష గుండా అబ్రహాం వెళ్తూ ఉన్నాడు. ఎవరితో పంచుకుందామన్నా, దేవుడితో పంచుకుందామన్నా దేవుడు మాట్లాడలేదు. బైబిల్ చెప్తుంది, గాడ్ డిడ్ నాట్ స్పీక్ టు అబ్రహాం ఫర్ సో మెనీ ఇయర్స్. సుమారు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదంట. ఎంత పెయిన్ఫుల్ చెప్పండి. అన్ని బ్లాక్ అయిపోయాయి, వయసు అయిపోతుంది, ముసలివాడైపోతున్నాడు, వాగ్దానం ఉంది, దేవుడు పిలిచాడు, కానీ ఇంకోవైపు అన్ని డోర్స్ క్లోజ్ అయినట్టుగా కనబడుతున్నాయి. ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. దేవుడు ప్రిపేర్ చేస్తాడు ఫస్ట్. దెన్ టెస్టింగ్ పీరియడ్లో నేను చెప్తున్నాను, నీకు ప్రమోషన్ కావాలన్నా, దేవుళ్ళో నువ్వు నిజంగా బ్లెస్ కావాలన్నా, దేవుడు నిన్ను హెచ్చించాలన్నా, దేవుడు నీ పిలుపులో నేను స్థిరపరచాలన్నా, నువ్వు ఆ టెస్టింగ్ పీరియడ్ గుండా నువ్వు ఖచ్చితముగా ముందుకు వెళ్ళగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు పాస్ ద టెస్ట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. చాలామంది ఫెయిల్ అవుతారు అక్కడే. చాలామంది ఫెయిల్ అవుతారు. చాలామంది విశ్వాసం నుంచి వెనుకకి వెళ్ళిపోతారు. చాలామంది దేవుణ్ణి వదిలేస్తారు. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాం వదలలేదు, చివరి దాకా దేవుడితో నడుస్తూ వచ్చాడు. యోసేపుని దేవుడు పిలిచాడు. మంచిగా ఉన్నాడు యోసేపు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు అన్నట్టున్నాడు యోసేపు. దేవుడు పిలిచాడు, ఒక దర్శనం ఇచ్చాడు, నిన్ను బాబు ఇలా దీవిస్తాను అని చెప్పాడు. బాగానే ఉంది, కానీ యోసేపు కూడా పరీక్ష గుండా వెళ్ళాడు. హీ వెంట్ త్రూ ఏ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. సొంత వాళ్ళు అమ్మేశారు, సొంత వాళ్ళు ఆయన అమ్మేశారు, సొంత వాళ్ళు ఆయన చంపాలని చూశారు. ఆయనకి ఎక్కడా ఫేవర్ దొరకలేదు, ఎక్కడా ఫేవర్ దొరకలేదు ఆయనకి. చివరికి జైల్లో కూడా ఆయన సహాయం చేసిన ఆ యొక్క పానపాత్రుడు కూడా ఆయన మీద ఫేవర్ చూపించలేదు. ఆయన రాజు దగ్గర ఫేవర్ దొరకలేదు. ఆయన చెయ్యని తప్పుకి ఆయన మీద అవమానాలు, నిందలు ఆయన మీద పడుతూ వచ్చాయి. ప్రభువా ఏంటిది, అన్నీ మూసుకుపోయాయి, చెయ్యని పని నా మీద పడుతుంది, నేను ఆ పని చేయలేదయ్యా, నేను ఆమెతో పాపము చేయలేదయ్యా, కానీ ఆమెతో పాపము చేశానని ప్రభువా నా మీద నింద వచ్చింది, నన్ను జైల్లో వేశారు. చూడండి ఎంత డిఫికల్ట్ ఫేసో యోసేపు జీవితంలో. అదంతా ఒక టెస్టింగ్ పీరియడ్. కానీ యోసేపులో ఉన్న మంచి గుణం, ఈరోజు మనలో లేని గుణం, యోసేపులో ఉన్న మంచి గుణం ఏంటంటే, యోసేపు ఏది కూడా కష్టంగా తీసుకోలేదు. హీ థాట్ ది లార్డ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. దేవుడు పూర్తిగా నేను దేవుని ఆధీనంలో ఉన్నానని యోసేపు నమ్మాడు. అండ్ అందుకే ఎక్కడా బాధపడలేదు, ఎక్కడా గుణగలేదు దేవుడి దగ్గర. బట్ ఇంటర్నలీ మస్ట్ హ్యావ్ బీన్ బ్రోకెన్. 3 years జైల్లో ఉన్నాడు. ఫేవర్ ఎక్కడ దొరకట్లేదు. ఎవరికి చెప్పుకోవాలన్న బాధ ఆయనకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రిపేర్డ్నెస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఈజ్ స్టెప్ ఆఫ్ టెస్టింగ్. ఆ టెస్టింగ్లో ఫేవర్ దొరకదు. ఆ టెస్టింగ్లో మంచి చేయబోయినా నీకు కీడే తిరిగి వస్తుంది. యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ రిటర్న్ టు యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బట్ ఆఫ్టర్ టెస్టింగ్ పీరియడ్, ఒక్కసారి ఆ టెస్టింగ్ పీరియడ్ నుంచి నువ్వు దాటితే, అబ్రహాము ఎలా దీవించబడ్డాడో, మోషే ఎలా దీవించబడ్డాడో, యోసేపు ఎలా దీవించబడ్డాడో నువ్వు దీవించబడతావు. ఆమేన్. యూ విల్ బ్లెస్డ్ లైక్ దాట్. ఆ టైంలో నువ్వు చాలా ప్రశ్నలు దేవుని అడుగుతుండొచ్చు. అయ్యా ఇంకా ఎన్ని రోజులు ప్రభా, ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క పరీక్ష ప్రభా, ఎన్ని రోజులు ఈ ఫేస్ గుండా వెళ్ళాలి? ఎందుకంటే నేను వెళ్ళే స్థితి కొన్నిసార్లు సొంత భార్యకి కానీ సొంత భర్తకు కూడా చెప్పుకోలేని స్థితి అయ్యా. ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. యూ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్ గ్రేట్. హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప స్థితి కోసం, ఒక ఉన్నత స్థాయి కోసం. యోసేపుకి తెలియదు, జైల్లో ఉన్నాడు, నా లైఫ్ అయిపోయింది అనుకున్నాడు. బట్ జోసెఫ్, ఆయనకు తెలియలేదు దేవుడు నన్ను ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా నిలబెట్టబోతున్నాడు అన్న విషయం యోసేపుకి తెలీదు. He didn't know how it works.
ఎలా అది సాధ్యపడుతుందో ఆయనకి తెలియదు. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయినట్టుగానే కనబడుతున్నాయి ఆయనకి, ఎక్కడ ఫేవర్ కనబడట్లేదు. కానీ దేవుడు ఆయనకి, ఎస్ యోసేఫ్, నెక్స్ట్ స్టెప్ ఈజ్ యూ షాల్ బీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఆ టెస్టింగ్ తర్వాత వచ్చే ఆశీర్వాదం యోసేపుని స్థిరపరచడమే కాదు, యోసేపుని దేవుడు ఆశీర్వదించడమే కాదు, ఆయన అనేక మందికి దీవెనగా మారాడు. మోషే టెస్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మోషే అదే కాదు, మోషే అనేకులకు దీవెనకరంగా మారాడు. అబ్రహాము ఆ టెస్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయనకి బ్లెస్సింగ్గా కాకుండా అనేక మందికి దీవెనకరంగా అబ్రహాము మారినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మేబీ యు ఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. ఫేవర్ దొరకట్లేదు, తలుపులు మూయబడ్డాయి. ప్రభువా, ఈ యొక్క బహుశా ఈ ఏలియా లాగా ప్రార్థన చేస్తున్నచ్చు, ఇక చాలయా, ఇక ఇంత మట్టికి చాలు, నా ప్రాణాన్ని తీసేయా అని ప్రార్థించే స్థాయికి నువ్వు వచ్చిండొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళారా, దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. ఆమేన్. దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఎందుకంటే థియరిటికల్గా చెప్పట్లేదు, నేను ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నాను. వెన్ యూ గో త్రూ ఎ పెయిన్, యూ హ్యావ్ ఎ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిచ్యువేషన్కి భయపడద్దు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిచ్యువేషన్లో యు ఆర్ సపోజ్ టు బి కామ్. చాలా కామ్గా ఉండి దేవుడి సెల్లో కనిపెట్టేవారిగా ఉండాలి. ఆ రెండు పనులు చేయాలి. ఆ సిచ్యువేషన్లో కామ్గా ఉండి దేవుడి దగ్గర కనిపెట్టేవారిగా ఉండాలి. కనిపెట్టినప్పుడు, ఆ టైంలో దేవుడు హెచ్చించినప్పుడు, దెన్ ఎవ్రీబడి విల్ సీ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే విషయాన్ని అందరూ గమనిస్తారు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చూడండి, భారంగా అనిపిస్తుంది. కీర్తన 38:4 చదువుదాం. కీర్తన 38:4 చదువుదాం ప్లీజ్. Psalm 38:4. కీర్తన 38:4 చూద్దాం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నా దోషములు నా తల మీదుగా పోవుచున్నవి. ఎస్, నేను మోయలేని కింద పాట అండర్లైన్ చేసుకోండి. నేను మోయలేని భారము వలె నా మీద మోపబడి ఉన్నవి. నేను మోయలేని భారము, ఆ బరువు నా మీద మోపబడి ఉన్నది. ఇది దావీదు యొక్క ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏంటో తెలుసా? ప్రభువా, ఈ బరువు ఎంత భారంగా ఉందంటే నేను మోయలేని భారాన్ని నా మీద ఎందుకయ్యా పెట్టావు? అది డేవిడ్స్ ఫీలింగ్. He says, Lord, you have laid me heavy burden and it is too heavy for me, which I cannot bear it. Maybe you are feeling like that. Prabhu, it's too much, Lord. I cannot bear it anymore. నేను ఇది భరించలేను ప్రభా, ఇది టూ మచ్, నేను చేయలేను. ఎస్, డేవిడ్ అదే అన్నాడు, టూ మచ్. ఎందుకో తెలుసా? దావీదు కూడా టెస్టింగ్ పీరియడ్లోనే ఉన్నాడు. దావీదు కూడా టెస్టింగ్ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు అర్థం కావట్లేదు. అరే, నేను హ్యాపీగా గొర్రెలు కాసుకుంటున్నాను, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను చెప్పాడు ఇజ్రాయెల్కి రాజుగా అవుతా అన్నాడు. దాని తర్వాత అన్ని కష్టాలే. ఒకవైపు సౌలు తరుముతా ఉన్నాడు, ఎందుకు తరుముతున్నాడో తెలియదు, ఎందుకు చంపాలని చూస్తున్నాడో తెలియదు. కొండల్లో గుహల్లో ఆయన దాక్కుంటూ ఉన్నాడు. ఆయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అటు ఇటు పరిగెడుతున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలు దావీదు ఆ యొక్క ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని కొండల్లో గుహల్లో ఆయన తిరుగుతూనే వచ్చాడు. ప్రభు, వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ? ఎక్కడ ఫేవర్ డేవిడ్కి దొరకట్లేదు, ఎక్కడ ఆయనకి ఓపెన్ డోర్ కనబడట్లేదు, ఎక్కడ దేవుడు వాగ్దానం చేసిన ఆ ఇజ్రాయేల్ రాజుగా స్థిరపరచాలి ఆ యొక్క వాగ్దానం కనబడట్లేదు. నా ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నాను ప్రభువా, ఇజ్రాయెల్కి రాజుగా అవడం దేవుడు ఎరుగు.
He went through a tough time. It was a period of testing. కానీ ప్రియమైన వాళ్ళారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇట్ మే బీ సీమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్, బట్ నా బిలీఫ్ బైబిల్లో మనం చూసినప్పుడు అలాంటి స్థితిలో నుంచే ఆయన దావీదుని లేపినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన వాగ్దానముని దావీదు జీవితంలో దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ టెస్టింగ్ పీరియడ్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వాక్ విత్ ద లార్డ్. అందుకే అన్నాడు, ప్రభువా ఇట్ ఈస్ టూ హెవీ ఫర్ మీ. అదే దావీదు చాలాసార్లు ప్రార్థన చేసే సందర్భాల్లో, ప్రభువా ఇంకా ఎన్ని రోజులు నేను భరించాలి అని కీర్తన 13లో ప్రార్థన చేశాడు దావీదు. అలా చూస్తే దావీదు ప్రార్థనలు అన్నీ మనం చూస్తే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాడు ఆయన శ్రమల్లో, ఆయన బాధల్లో. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆ టెస్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దావీదు దేవుడు చేసిన వాగ్దానం మేరకు హెచ్చించబడ్డాడనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ టెస్టింగ్ పీరియడ్. మేబీ ఆల్ డోర్ సీమ్స్ టు బి క్లోజ్డ్. మేబీ నాకు అనిపిస్తుందేమో, ప్రభువా ఇక నేను అంటే ఆ టెస్టింగ్ పీరియడ్లో నీ శక్తితో నువ్వేం చేయలేవు, నీ డబ్బుతో కూడా నువ్వేం చేయలేవు, నీ రిలేషన్షిప్తో ఏం చేయలేవు, నీకు మంచి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి, ఆ కాంటాక్ట్స్తో ఏం చేయలేవు. నథింగ్ యూ కెన్ డూ. You feel everything is closed. When such things are happening, that means God is working. Hallelujah. నువ్వు ఆ స్థితి గుండా వెళ్తున్నావంటే దేవుడు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా పని చేస్తున్నాడని అర్థం. గాడ్ ఈజ్ వర్కింగ్ యూ, అండ్ దేవుడు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి నేను తయారు చేస్తున్నాడని అర్థం. ఆమేన్. ఐఎమ్ నాట్ టెలింగ్ సంథింగ్ ఇది థియరిటికల్గా చెప్పలేను. ఇట్ ఈజ్ ద ఎవిడెన్స్ వాట్ గాడ్ షోస్ ఇన్ ద బైబిల్. అలా ఒక మాట ఉంటుంది బైబిల్లో, నువ్వు వెళ్తున్న ఈ చిన్న శ్రమ అది కొద్ది రోజులే, అటు తర్వాత దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. 1 పేతురు 5:10 చూద్దాం. 1 పేతురు 5:10 బైబిల్లో నుంచి చూద్దాం ప్లీజ్. 1 Peter 5:10. ఎస్, 1 పేతురు 5:10 నుంచి బైబిల్ గ్రంథం చూద్దాం ప్లీజ్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెము జాగ్రత్తగా ఎంతకాలము, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది చూడండి ఆ మాట. ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఫర్ ఎ వైల్, గాడ్ విల్ పర్ఫెక్ట్ యూ, గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ, గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ, అండ్ గాడ్ విల్ సెటిల్ యూ. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను మళ్ళీ హెచ్చిస్తాడు. ఆమెన్, ఆమెన్. ఎస్, ఆ శ్రమ కొద్ది కాలమే ఉండొచ్చు, ఆ శ్రమ పర్మనెంట్ కాదు నీకు. యు ఆర్ గోయింగ్ త్రూ ఎ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. ఆమెన్. అండ్ దేవుడు చెప్తున్నాను, ఆ టెస్టింగ్ పీరియడ్లో నమ్మకమైన వారి వైపు నమ్మకంగా, అప్పుడు కూడా విశ్వాసంలో నమ్మకంగా ఉంటావా? ఎందుకంటే మనిషి నైజం ఏంటో తెలుసా? ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించి పాటలు పాడతాం హ్యాపీగా. శ్రమ వచ్చినప్పుడే మళ్ళీ అదే పాటను పాడగలుగుతున్నావా అన్నది ప్రశ్న. హల్లెలూయా. కెన్ యూ సింగ్ దట్ సాంగ్? In that difficulty, it's difficult, కష్టము, కానీ దేవుడు ట్రైన్ చేస్తాడు ఆ సిచ్యువేషన్లో కూడా. ఆ సిచ్యువేషన్ నాకు పౌలు గురించి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, ఒక మాట రాస్తున్నాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:4-9 చూద్దాం ఒక్కసారి, లేకపోతే 4-9 చూద్దాం. 4 అధ్యాయం 4 చూద్దాం ప్లీజ్.
4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఎస్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను ఆనందించు. ఆనందించుడి. 5వ వచనం, మీ సహనమును ఆ. సకల జనులకు తెలియబడనీయడి. ప్రభువు సమీపముగా సమీపమున ఉన్నాడు. ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు పౌలు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు చెప్పండి? ఆనందించుడి. మరలా చెప్తున్నాను. ఎప్పుడు రాశాడు అనుకుంటున్నారు ఈ పాట, ఈ వాక్యము? ఎక్కడి నుంచి రాశాడు అనుకుంటున్నారు ఈ వాక్యము? ఆయన జైల్లో ఉండి రాస్తున్నాడు ఆ మాట. ఆయన జైల్లో ఉండి భయంకరమైన స్థితిలో ఉండి ఆయన లేఖ రాస్తున్నాడు ఫిలిప్పీలకి. మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను ఆనందించుడి. 6వ వచనం చూద్దాం అక్కడ ప్లీజ్. 6వ వచనం అన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనే సమస్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఏం చెప్తున్నాడు మనకి? దేనిని గూర్చి చింతపడకుడి దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఇదే చేయాలంట. ఎప్పుడు? శ్రమల్లో ఉన్నప్పుడు. దేనిని గురించి చింతపడకుడే కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనం దేవుడు తెలియచేయుడి. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, నేను భయంకరమైన స్థితి గుండా వెళ్తున్నాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. కానీ దేవుడు ఎంత కృపామయుడంటే నా స్థితిని చాలామంది దైవ సేవకులు చూపిస్తున్నాడు. అండ్ దేవుడు ఎంత కృపామయుడంటే ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు చాలామందికి దర్శనాలు చూపించి ఆయన గురించి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. సో ఐ థ్యాంక్ ఆల్ గాడ్ సర్వెంట్స్. ఆ దైవజనులందరికీ కూడా నేను కృతజ్ఞత. ఎందుకంటే మొదట నాకు నా స్థితి గురించి దేవుడు వాళ్ళకి చూపించాడు, నేను చెప్పలేదు. రెండవది, దేవుడు నన్ను బలపరచడానికి వాళ్ళు ప్రార్థన ఇంకా చేస్తూనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. సో వన్ థింగ్ వీ షుడ్ డూ ఈస్, ఆ టైంలో భయపడొద్దు అండ్ ప్రేయర్ చేస్తూ ప్రేయర్ సపోర్ట్లో మనం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆ టెస్టింగ్ పీరియడ్లో మనము ప్రార్థన చేయాలి. ఒక బ్రదర్కి ఫోన్ చేశాను, సింపుల్గా అన్నాడు. ఆయన ఎగ్జాక్ట్గా ఆయన ఎవరో నాకు తెలియదు, మన భాష కూడా రాదు ఆయనకి. ఆయన సింపుల్గా, బ్రదర్ యు ఆర్ ఇన్ ఎ గ్రేట్ ట్రబుల్ అన్నాడు. అండ్ ఈ ట్రబుల్ ఈజ్ రిగార్డింగ్ దిస్, నీ సమస్య ఇది, కానీ ఈ సమస్య పర్మనెంట్ కాదు, 3 నెలల్లో దేవుడు హెచ్చించబోతున్నాడు అన్నాడు. ఆయనతో మాట్లాడలేదు నేను, ఆయనకి నా బాధ ఏం చెప్పలేదు. దేవుని ఆత్మ ఎంత గొప్పవాడో చెప్తున్నాను. హల్లెలూయా. ఆ స్థితి గుండా నేను అలౌ చేస్తుండొచ్చు, కానీ నువ్వు దేవుని ఆధీనంలో ఉన్నావు అన్న మాట మర్చిపోవద్దు. గాడ్ నోస్ యువర్ ఇన్నర్ హార్ట్. నా బాధ, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న వేదన, నీలో ఉన్న ఆ శ్రమ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకో తెలుసా? మొదటి రీజన్, నా శ్రమ నా దేవుడికి తెలుసు, నా కష్టం నా దేవుడికి తెలుసు. రెండవది, ఇంకా ఎందుకు హ్యాపీ అంటే, నా గురించి ప్రార్థించడానికి కొంతమందిని దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. మొన్న ఒకరు ఫోన్ చేసి అన్నారు, నీ గురించి ప్రార్థించకపోతే నేను దేవుడికి లెక్క అప్పచెప్పాలి, సో అందుకనే ప్రార్థన చేస్తున్నాను అన్నారు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఆశ ఏంటో తెలుసా? ఆ స్థితి గురించి మనకు బయటికి రావాలని. అందుకే మనము చేస్తున్నాం. సాటర్డే ఈవినింగ్ ప్రేయర్ మీరు చూడాలి అంటే, యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, కమ్ ఫర్ సాటర్డే ఈవినింగ్ ప్రేయర్. హల్లెలూయా. సండే సర్వీస్లో ఒక ట్రెడిషనల్గా మనము ప్రార్థన చేసుకొని వాక్యం విని వెళ్ళిపోతున్నాం, కానీ సాటర్డే ఈవినింగే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ ప్రెజెన్స్. ఎవరెవరైతే నిన్న వచ్చారో రాని వాళ్ళని అడగండి, హౌ పవర్ఫుల్లీ గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ దట్ సాటర్డే ప్రేయర్. హల్లెలూయా. ఎస్, ఎందుకంటే మన వెపన్ ఈజ్ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి, మన ఆయుధము ప్రార్థన. ఆ టైంలో, ఆ క్లిష్టమైన టైంలో, ఆ భయంకరమైన సమయంలో
పౌలు ఏర్పరచుకుంది, పౌలు ఎన్నుకుంది, పౌలు మనకు చెప్పింది కూడా ప్రార్థనే. యేసు ప్రభు కూడా భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది కూడా ప్రార్థనే. వి గో త్రూ ఫేసెస్. ఆ టెస్టింగ్ పీరియడ్లో ఖచ్చితంగా మనం వెళ్తాం. గాడ్ అలౌస్ ఇట్. అండ్ ఇన్ ద టెస్టింగ్ పీరియడ్ మనము ఎలా దేవుడికి అంటుగట్టు పెట్టుకున్నామన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్తున్నాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్దాం. 6వ అధ్యాయానికి వెళ్దాం ప్లీజ్. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇక్కడ గిడియోని గురించి చూస్తూ ఉన్నాం. బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం ప్లీజ్. ఎస్, ఎవరైనా చదువుతారా? 6వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొని చూడి, ఇజ్రాయేలీలకి వ్యతిరేకంగా మిదానీయులు పోరాటానికి వచ్చారు. అండ్ మిదానీయులు చాలా బలవంతులుగా ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయేల్ని ఓడించడానికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఇజ్రాయేల్ ప్రజల్లో భయము కలిగింది. ఆ భయము కలిగి గిద్యోను అప్పుడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ న్యాయాధిపతిగా ఉన్న గిద్యోను చూస్తే ఆయనలో ఒక భయం వస్తుంది. భయం వచ్చి 11వ వచనం చదువు అక్కడే, వర్స్ 11. ఎస్, 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లకొట్టుచుండగా, చూడి, ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు. 12వ వచనం చూద్దామా ప్లీజ్. ఎస్. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గలవాడైన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఆగండి. సో మనం ఏం చెప్తాం తెలుసా? ఎవరైనా శ్రమలో ఉంటే, కిషోర్ బ్రదర్ శ్రమలో ఉన్నాడు, ఇప్పుడు భుజం మీద చేయబెట్టి, కిషోర్ బ్రదర్ డోంట్ వరీ, దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడు, డోంట్ వరీ అని చెప్పారనుకో, ఆయన నా మీద గౌరవంతో ఏమంటాడు తెలుసా? ఓకే సార్, థ్యాంక్ యూ అంటాడు, హల్లెలూయా. కానీ లోపల ఏమనుకుంటాడు తెలుసా? ఒకవేళ దేవుడే నాతోటి ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు వస్తుంది అంటాడు. బయటికేమో నేనేం చెప్పాను, దేవదూత వచ్చి ఆ యొక్క ఏమంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని గిద్యోనుతో చెప్పాడు. ఎవరు చెప్పారు? ఒక దైవజనుడు చెప్పాలి. ఎవరు చెప్పారు? ఒక దేవదూత చెప్పింది. ఇన్ ద సేమ్ మేనర్ ఒక విరిగిపోయిన వ్యక్తికి, ఒక నలిగిపోయిన వ్యక్తికి పరాక్రమము గలవాడా, బలాఢ్యుడా అంటే, నేనే కృంగిపోయి ఉన్నాను, నేనే సమస్యల్లో ఉన్నాను, దేవుడు ఏమన్నాడు? పరాక్రమము గలవాడా అంటున్నాడు, బలాఢ్యుడా అంటున్నాడు, నేను నీ తోడై ఉన్నాను అంటున్నాడు. అప్పుడు గిద్యోను ఏమన్నాడు తెలుసా? సేమ్ ఇదే మాట అన్నాడు. అయ్యా నువ్వు ఉంటే నాకు ఈ స్థితి ఎందుకయ్యా? 13వ వచనం చూద్దామా ప్లీజ్. గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ఏమడుగుతున్నాడు? ఏమంటున్నాడు చూడండి. యెహోవా మాకు తోడై, ఒకవేళ దేవుడే మాకు తోడై ఉంటే మాకు ఇదంతా ఎందుకు సంభవించును? ఎస్, లోపల అనుకుంటాం. బట్ గాడ్ సీస్ యూ యాజ్ అ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఆమేన్. ఆ స్థితి నుంచి బయటికి తీసుకొని రావడానికే దేవుడు యెహోవా దూతని పంపించాడు. ఆ గిద్యోను పిరికి వాడిన గిద్యోన్ని బలపరచటానికే దేవుడు తన దేవతను పంపించి, ఏ గిద్యోన్,
33,000 మందితో సాధించలేని నీ యుద్ధం. మిదానీయులు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు కదా, మిదానీయులు గొప్పవాళ్ళు కాదు గిద్యోన్, నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు అని దేవుడు ప్రూవ్ చేశాడు. ఆమేన్. నువ్వు మిదానీయులను చూసి వాళ్ళు గొప్పవాళ్ళయ్యా, వాళ్ళని చూసి ఆ సైన్యం చూసి నీలో భయం వస్తుంది కదా, కానీ ఈరోజు తెలుసుకో, ఆ మిదానీయుల కంటే నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు. నీకు 33,000 మంది సైన్యం ఉన్నా నీకు సరిపోరని భయపడుతున్నావు కదా, 300 మందితో ఆ యుద్ధాన్ని నేను జయిస్తానని దేవుడు చెప్పాడు. అదే దేవుడు చేసి చూపించాడు. ఎక్కడ 33,000, ఎక్కడ 300. హల్లెలూయా. ప్రియమైన వారలారా, శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమలో దేవుడు గిద్యోని వదిలిపెట్టలేదు. శత్రువులు గిద్యోనికి వ్యతిరేకంగా పోరాటానికి వచ్చారు, కానీ ఆ భయంకరమైన శ్రమలో గిద్యోని కూడా అన్నాడు, అయ్యా నువ్వు ఉంటే నాకు ఈ కష్టం ఎందుకు. గాడ్ అలౌడ్ టెస్టింగ్ ఇన్ దట్ లైఫ్. కానీ అలా అని గిద్యోని దేవుడు వదిలిపెట్టలేదు. గిద్యోని దేవుడు మళ్ళీ స్థిరపరిచాడు. ఆయన విశ్వాసం ఇప్పుడు పిరికి వాడని గిద్యోని ఏమాడు తెలుసా, నిజంగా పరాక్రమం వాడిలాగా బలాఢ్యులాగా మారాడు. ఆమేన్. ఎందుకంటే నౌ హీ నోస్ హౌ పవర్ఫుల్ ఈజ్ హిస్ గాడ్. గిద్యోని తెలుసు ఆయన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో ఆయనకు తెలుసు ఇప్పుడు. ఎందుకంటే ఆయన చూశాడు కళ్ళతో, దేవుడు ఏం చేయగలుగుతాడు అని ఆయన చూశాడు. ఇదే మనిషి ఒకప్పుడు దేవుడు ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు అని ప్రశ్నించాడు. వి గో త్రూ అ లాట్ ఆఫ్ ఇష్యూస్, బట్ ఒకటి చెప్తున్నాను, ఆయన నమ్మిన వారిని ఎవ్వరు కూడా దేవుడు వదిలిపెట్టాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు దేవుడు నమ్మావా, దేవుడు చేయబట్టుకున్నావా, ఎస్, గాడ్ విల్ నాట్ లీవ్ యూ. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, నీ మిస్టేక్స్ని చూడాడు ఆ టైంలో. ప్రభువా నాకు అర్హత లేదేమోయా, నేను పెద్దగా ప్రార్థన చేయను, నాకు పెద్దగా విశ్వాసం లేదు, లేకపోతే నేను ఇట్లున్నాను అట్లున్నాను అని చాలా విషయాలు గురించి చెప్తాడు. బట్ దేవుడు ఆ టైంలో నిన్ను సేవ్ చేసే టైంలో గాడ్ విల్ నాట్ లుక్ ఎట్ యువర్ వే ఆఫ్ లైఫ్. ఆమేన్. అలా అని మనం చెడు మార్గంలో వెళ్ళమని కాదు. దేవుడు తన కృప కనికరం వల్ల నీ బలహీనతల్లో ఆయన బలమై ఆయన నేను లేపుతాడు అనే మాటను చెప్తున్నాను. హల్లెలూయా. గాడ్ హెస్ నాట్ సీన్ ద ఫెయిత్ లేని గిద్యోన్లో విశ్వాసం లేదు కదా, ఈ విశ్వాసం లేనివాడితో నాకేమని దేవుడు గిద్యోను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఈ విశ్వాసం లేనివాడితోటి నాకెందుకు అని అబ్రహాం వదిలిపెట్టిపోలేదు. నిజంగా చెప్పండి, అబ్రహాంకి విశ్వాసం ఉందా? హలో, ఈ ప్రశ్న ఇంతకుముందు అడిగాను. అబ్రహాం నిజంగా విశ్వాసం ఉండిందా? ఎంతమంది చెప్తున్నారు అబ్రహాంకి విశ్వాసం ఉంది అని? హలో, మాట్లాడతారు. వెరీ సైలెంట్ చర్చ్. ఎంతమంది చెప్తున్నారు అబ్రహాంకి విశ్వాసం ఉందని? ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు అబ్రహాంకి విశ్వాసులకు తండ్రి అని? చేతులెత్తండి ప్లీజ్, ప్లీజ్ చేతులెత్తండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఆమేన్. కాదు. హల్లెలూయా. మీ నోటితోనే చెప్పిస్తా. ఆమేన్. కనాను దేశంలో స్థిరపడ్డాడు. ఓకేనా? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. అంటే ఐగుప్తు ఒక శపించబడ్డ స్థలం. విశ్వాసం ఉన్నవాడైతే కనాను దేశంలోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడినా? ఐగుప్తుకు వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? హలో, విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? కనాను దేశంలో పాలు తేనె ప్రవహించే దేశంలో దేవుడు ఆయనను స్థిరపరిచాడు. కొంచెం శ్రమ వచ్చిందంటే, కొంచెం కరువు వచ్చింది అంటే మళ్ళాగా ఎలినో వచ్చిండొచ్చు. ఎలినో వచ్చిందని చెప్పి అమెరికాలో వర్షాలు కురుస్తున్నాయంటే అమెరికాకు పోం కదా మనము. ఈయన ఏం చేశాడు? కరువు వచ్చింది, పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? గట్టిగా చెప్పాలా? దాని తర్వాత సొంత భార్య ఫరో ముందు ఉంది. ఫరో అడిగాడు, ఏమయ్యా ఆమె మంచిగా బ్యూటిఫుల్గా కనబడుతుంది, అందంగా కనబడుతుంది, ఎవరు ఈమె అన్నాడు. అటు ఇటు చూసి నా చెల్లెలు అన్నాడు. సొంత భార్యని చెల్లెలు అని చెప్పిన అబ్రహాము
విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? గట్టిగా చెప్పాలి ప్లీజ్. హల్లెలూయా. విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? సొంత భార్యను ఎవరైనా చెల్లెలని చెప్తారా? ఎవరైనా చెప్తారా? అబ్రహాం చెప్పాడు. దాని తర్వాత చిన్నగా నడుస్తుంటే సారా వచ్చింది దగ్గరికి. సారా వచ్చి, ఏ అబ్రహాం, పిల్లలు మనిద్దరికి అన్నాడా, పిల్లలు నీకన్నాడా దేవుడు అన్నది. ఏమన్నాడు? పిల్లలు మనిద్దరికి అన్నాడా దేవుడు, పిల్లలు నీకన్నాడా? నీకే అన్నాడు. కనుక నేను తప్పుకుంటా, హగ్గార్ని పంపిస్తా అన్నది. హగ్గార్ ద్వారా ఇష్మాయిల్ని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? ఏదో ఒకటి చెప్పండి. అవునని చెప్పండి, కాదన్న చెప్పండి. ఉన్నట్ట లేనట్ట? ఆమేన్. ఎస్. అబ్రహాము జీవితం ద్వారా ఏం నేర్చుకుంటాము అంటే, అబ్రహాము మొదటగా విశ్వాసులకు తండ్రి కాదు, బట్ క్రమముగా ఆయన తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పులు చేస్తూ పడుతూ లేస్తున్నప్పుడు దేవుళ్ళో బలపడ్డాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన బలపడ్డాడు. ఇన్ ఎవ్రీ ఫాల్ హిస్ ఫెయిత్ ఇంక్రీస్డ్. హల్లెలూయా. ప్రతిసారి పడిపోయినప్పుడల్లా, ప్రతిసారి ఆయన విశ్వాస పరీక్షలో ఫెయిల్ అయినప్పుడల్లా ఆయన విశ్వాసంలో బలపడుతూ వచ్చాడు. కనుక 22వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఆ 22వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకుని నువ్వు బలి అర్పించున్నప్పుడు ఆయన అబ్రహాము రూఢిగా ఎన్నమాడు తెలుసా? ఎస్, 99 ఇయర్స్ వయసులో దేవుడు నాకు ఇస్సాకుని ఇవ్వగలిగినప్పుడు, ఈ ఇస్సాకుని బలిపీఠ మీద పెట్టమని దేవుడే చెప్పినప్పుడు ఈ వయసులో కూడా నాకు పిల్లలు ఇవ్వగలుగుతాడని అబ్రహాము నమ్మాడు. He came to full faith in chapter 22. అప్పటి వరకు మీకు తెలుసా, ఒక దేవుతో చెప్పాడు, అబ్రహాము వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీకు పిల్లలు పుడతారంటే అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్ అన్నాడా? లేకపోతే ఏం చేశాడు చెప్పండి? నవ్వాడు. చెప్పండి. He laughed. భార్య ఏం చేసింది చెప్పండి? సారా ఏం చేసింది చెప్పండి? నవ్వింది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరికి విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. ఆమేన్. బట్ గాడ్ డిడ్ నాట్ సీ దట్ దే డిడ్ంట్ హ్యావ్ ఫెయిత్. వాళ్ళకి విశ్వాసము లేదు కదా అని దేవుడు వాళ్ళని వదిలేయలేదు. క్రమముగా ఏమయ్యారంటే వీళ్ళు విశ్వాసంలో బలపడుతూ వచ్చారు. మనం కూడా ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు క్రమముగా విశ్వాసంలో బలపడుతూ వస్తాం. వి బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఏ స్థాయికి వస్తామో అంటే అబ్రహాములాగా, ఎస్ అబ్రహాం నీ కొడుకుని ఇస్సాకుని బలిస్తావంటే సింపుల్గా తీసుకెళ్ళి ఆ బలిపీఠ మీద పడుకోబెట్టాడు. హల్లెలూయా. యూ హ్యావ్ టు గ్రో ఇన్ దట్ ఫెయిత్. ఆ టెస్టింగ్ పీరియడ్లో అబ్రహాము విశ్వాసంలో బలపడ్డాడు. మరి నువ్వు విశ్వాసంలో బలపడుతున్నావా? టెస్టింగ్ పీరియడ్లో బలహీనపడుతున్నావా? ఎస్, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము అయ్యాడు. హీ వాజ్ ఆర్డినరీ బిలీవర్ లైక్ యూ అండ్ మీ. నీలాగా నాలాగా ఒక సామాన్యమైన విశ్వాసి అయినా, కానీ విశ్వాసంలో బలపడి విశ్వాసులకు తండ్రిగా మారాడు. హల్లెలూయా. సో ఈరోజు గాడ్ ఈస్ ఆల్సో టాకింగ్ టు అస్. వి మే ఫెయిల్, వి మే ఫాల్. మనం పడిపోవచ్చు, మనం వైఫల్యం చెందవచ్చు, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ లిఫ్ట్ us అప్. నువ్వు కూర్చుంటే నీ ఫెయిలియర్స్ చూపిస్తున్నాడు సాతాన్. యూదా ఇస్కారియోతు ఆత్మహత్య చేసుకునేవాడు కాదండి. ఆ 30 నాణేలని విసిరి కొట్టిన తర్వాత సాతాన్ బహుశా యూదా ఇస్కారియోతుతో మాట్లాడి, యు ఆర్ ఎ ఫెయిలియర్, నువ్వు వైఫల్యం చేత యు ఆర్ ఎ ఫెయిలియర్ అని పదే సాతాను మాట్లాడి ఉంటాడు. వాడితో మాట్లాడారు కాబట్టి ఎస్ ఐఎమ్ ఏ ఫెయిలియర్ అని చెప్పిపోయి ఊరేసుకున్నాడు. కానీ ఒకవేళ అదే యూదా ఇస్కారియోతు ఐఎమ్ ఏ ఫెయిలియర్, బట్
బట్ దేర్ ఇస్ అ వన్ హూ కెన్ అగైన్ బిల్డ్ మీ అప్ అని యేసు ప్రభు దగ్గరికి వచ్చుంటే ఆయన 12 మంది శిష్యుల్లో ఆ స్థానాన్ని ఖచ్చితంగా యూదా ఇస్కరియోతుకి యేసు ప్రభు ఇచ్చేవాడు. హల్లెలూయా. ఆయన దేవుడి దగ్గరికి కాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఆ కష్ట సమయంలో వెన్ పీపుల్ టాక్ దట్ యు ఆర్ ఎ ఫెయిలియర్, యు ఆర్ ఎ ఫెయిలియర్, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, నువ్వు వైఫల్యం చెందావు, నువ్వు ఫెయిలియర్ అని నీ వాయిసెస్ మాట్లాడుతున్నప్పుడు, అనేక మంది చుట్టూ మాట్లాడుతున్నప్పుడు, డోంట్ గో టు పీపుల్ అగైన్ విల్ టెల్ దట్ యు ఆర్ ఎ ఫెయిలియర్. కమ్ టు గాడ్ హూ కెన్ టర్న్ దట్ ఫెయిలియర్ ఇన్ టు సక్సెస్. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, పేతురు కూడా యేసు ప్రభు తెలియదని 3 సార్లు బొంకాడు. కానీ పేతురు చేసిన మంచి పని ఏంటంటే ఆయన స్థిరంగా ఉండిపోయాడు. ఆ పేతురు ద్వారా దేవుడు తన సంఘాన్ని కడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఎస్, దేవుడు మన ఫెయిలియర్స్ని చూడు. అబ్రహాము సారాలో నవ్వారు, వాళ్ళ విశ్వాసం లేని తనాన్ని దేవుడు చూడలేదు. ఆయన మాటని, వాగ్దానాన్ని సరైన సమయంలో దేవుడు నెరవేర్చుకున్నాడు. మేబీ యూఆర్ ఫీలింగ్, లార్డ్ ప్రభా నాకు ఇవ్వబోయే ఆశీర్వాదానికి నాకు సరైన విశ్వాసం లేదు అని అనుకుంటున్నామేమో. నో, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రావిడెన్స్ అండ్ గ్రేస్ అండ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. నీ మీద దేవుడున్న కటాక్షం, దేవుడు కృప, అది ఆధారపడుతుందని చెప్తున్నాను. లెట్ us బిలీవ్ ఇన్ గాడ్. దేవుడి మీద మనం ఆధారపడదాం. అండ్ నిన్ను బలపరిచి ఆయన స్థిరపరిచి మళ్ళీ హెచ్చించబోతున్నాడు. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. లేచి నిలబడదాం. దేవుడి సన్నిధిలో మనం ఈ సమయంలో, ప్రభువా ప్రజలు నన్ను ఫెయిలియర్ అని అంటున్నారేమో, గిదియోన్ లాగా ఒకవేళ దేవుడు ఉంటే నాకు ఇవన్నీ ఎందుకు జరుగుతాయని ప్రశ్నిస్తున్నారేమో, బహుశా ఏలియా ప్రవక్తలాగా ఇక చాలయా, ఇక చాలు ప్రభువా నా ప్రాణాన్ని తీసేయని లోపల ప్రార్థించే వాళ్ళు ఉన్నారేమో. ఆ టెస్టింగ్ టైంలో, ఆ పరీక్షించే సమయంలో అలసిపోయావేమో. దావీదులాగా అయ్యో మోయలేని భారం నా మీద మోపబడింది, ఇట్స్ టూ హెవీ ఫర్ మీ అన్న ఆలోచనలో ఉన్నావేమో. మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తున్నాయేమో. అన్ని దారులు మూసుకుపోయాయేమో. నీకెక్కడా ఫేవర్ కనబడట్లేదు, ఎక్కడా గ్రేస్ కనబడట్లేదు, ఎక్కడ సహాయం చేసే వాళ్ళు కనబడట్లేదు, ఎక్కడ నీ రిలేషన్షిప్స్ నీకు సహాయపడట్లేదు. బహుశా అలాంటి స్థితిలో ఉన్నాయేమో. ప్రియమైన వాళ్ళారా, ఆ టెస్టింగ్ పీరియడ్ అయిపోయిన వెంటనే దేవుడు హెచ్చించేవాడిగా ఉంటాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. Believe in God who can do that. అవును ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను భయపడను, నేను దిగులు పడను, నేను చింతపడను. అయ్యా నేను బాధపడను, ఎందుకంటే నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తావయ్యా, నాలో ఉన్నావు, నన్ను నడిపిస్తావయ్యా. లార్డ్, ఐ ప్రే ఎవ్రీ ఫియర్, ప్రతి చింత, ప్రతి బాధ, ప్రతి భయం, ప్రతి భవిష్యత్తుతో కూడిన భయం, నా భవిష్యత్తు ఏమవుతుంది అన్న భయం, నా లైఫ్ ఏమవుతుంది అన్న భయం, ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ హాంటింగ్ యూ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్
I cast that fear at the feet of Jesus. భయము దేవుడి నుంచి వచ్చింది కాదు ప్రియమైన వాళ్ళరా. భయము లోకం నుంచి వచ్చేది, భయము మనుషుల నుంచి వచ్చేది, భయము సాతాను నుంచి వచ్చేది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నానమ్మా, నీకు దిగులెందుకు, నేను నీతో ఉన్నాను, నీకు భయం ఎందుకు, నేను నడిపిస్తాను, నేను నడిపిస్తాను. కష్టాల్లో బాధల్లో నిన్ను చెయ్యి విడిచిపెట్టను, వ్యాధులలో బాధలలో నీ చెయ్యి విడిచిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ యూ. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీ స్థితిని ఎరిగి ఉన్నాడు. హీ నోస్ యువర్ సిచ్యువేషన్. నువ్వు అనుకోవద్దు, అయ్యో గిదియోన్ లాగా అనుకోవద్దు, నేను ఈ స్థితిలో ఉంటే నా దేవుడు ఎక్కడా, మరి నాకు ఎందుకు ఇది జరుగుతుంది అని నువ్వు అనుకోవద్దు. గిదియోన్ని బలపరిచిన దేవుడు నిన్ను బలపరచును గాక. గిదియోనికి మిదానీయుల మీద విజయంనిచ్చిన దేవుడు నీకు విజయంనిచ్చును గాక. గిదియోను విశ్వాసంని స్థిరపరిచిన దేవుడు, రూఢిపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచును గాక. ప్రభువా, ఈ విశ్వాస జీవితంలో మేము ఎక్కడైనా పడిపోయి ఉంటే మమ్మల్ని క్షమించని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైనా మా కాళ్ళు త్రుట్టిల్లుంటే మమ్మల్ని క్షమించని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైనా మా జీవితం నీకు ప్లీజింగ్గా లేకపోతే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైనా ప్రభువా నేను అవిధేయతలో నడిస్తే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. నీ రక్తంలో కడుగు ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంలో నా ప్రతి పాపము కడగబడునుగాక. నీ పరిశుద్ధ రక్తంలో మా ప్రతి అతిక్రమము కడగబడునుగాక. నీ పరిశుద్ధ రక్తంలో మా ప్రతి దోషము కడగబడునుగాక. అయ్యా, నన్ను స్థిరపరిచి మళ్ళందరినీ స్థిరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.